వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ భరద్వాజ్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్, ఈ ప్యాచీ హెయిర్ లాస్ ఏదైతే ఉంటుందో, అంటే నార్మల్ గా హెయిర్ లాస్ అవ్వడం, దువ్వేటప్పుడు రాలిపోవటం అనేది కామన్. బట్ కొన్ని కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే కొంతమంది పర్టికులర్ ఆ ఏరియాలో అసలు హెయిరే ఉండదు, ఈవెన్ అసలు పెరగదు అన్నట్టుగా ఉంటుంది అనమాట ఆ ప్లేసెస్ లో. సో ఈ కైండ్ ఆఫ్ ప్యాచీ హెయిర్ లాస్ కి రీజన్స్ ఏంటి, దాన్ని మరి సొల్యూషన్ ఏంటంటారు సార్? సో దీన్ని ప్యాచీ హెయిర్ లాస్ అని కామన్గా అంటారండి. తెలుగులో ఏమంటారంటే పెయిన్ కొరుకుడు అంటుంటారు అనమాట. సో చాలా మందికి అపోహ ఏంటంటే పెయిన్లు మనకు కొరుకుతాయి కాబట్టి అలా అయిపోతుంది అంటారు అనమాట. సో బేసిక్గా దీంట్లో మెయిన్గా చూసే ప్రాబ్లం ఏంటంటే దీన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏంటంటే ఏదన్నా ఒక బ్యాక్టీరియా మీ బాడీ లోపలికి వచ్చింది, ఒక వైరస్ మీ బాడీ లోపలికి వచ్చింది, ఒక ప్రోటోజోవన్ వచ్చింది, ఒక పారాసైట్ వచ్చింది, ఒక ఫంగస్ మీ బాడీలోకి వచ్చిందంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేయాలంటే దానికి అగెన్స్ట్గా మన ఇమ్యూనిటీని లాంచ్ చేసి దాన్ని న్యూట్రలైజ్ చేయాలన్నమాట. కానీ ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్లో ఏమవుతుందంటే మన బాడీ సెల్స్, మన ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మన కొన్ని హెల్దీ బాడీ సెల్స్ని అది ఫారిన్ ఆర్గానిజం అనుకుని దాన్ని అటాక్ చేసి దాన్ని చంపేస్తుంది అనమాట. ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్లో ఏమవుతుందంటే అది పెయిన్ కొరికింది కాదు, ఏవైతే హెయిర్ ఫాలికల్స్ ఉంటాయో ఆ ఫాలికల్స్ అగేన్స్ట్గా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది పనిచేసి ఆ ఫాలికల్స్ని డెస్ట్రాయ్ చేస్తుంది అనమాట, మన హెయిర్ని డెస్ట్రాయ్ చేస్తుంది. అప్పుడు ప్యాచీగా వస్తుంది అనమాట. దీంట్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే దీంట్లో గ్రేడ్స్ ఉంటాయి. ఇనీషియల్ స్టేజ్లో ఏమవుతుందంటే జస్ట్ హెయిర్ అనేది ప్యాచెస్లో పోతుంది. సో దాన్ని మనం అలపేషియా ఎరేటా అంటాం అనమాట సైంటిఫిక్గా. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే ఒక పర్టికులర్ పార్ట్కి పోతుంది. మేబీ హెడ్లో ఒక సైడ్ మొత్తం పోవడం, లేకపోతే ఒక కన్నురెప్ప పోవడం, మీసాలు పోవడం, లేకపోతే గడ్డంలో ఒక సైడ్ పోవడం. దీన్ని నెక్స్ట్ స్టేజ్కి వెళ్తామన్నమాట. నెక్స్ట్ స్టేజ్కి వెళ్తే దీన్ని ఏమంటామంటే అలపేషియా టోటాలిస్ అంటామన్నమాట. దీని తర్వాత ఇంకో స్టేజ్ ఉంటుంది, అదేంటంటే మొత్తం బాడీలో ఒక్క హెయిర్ కూడా లేకుండా మొత్తం బాల్డ్ అయిపోతుంది అనమాట. దీన్ని అలపేషియా యూనివర్సాలిస్ అంటామన్నమాట. ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్ అన్న ప్యాచీ హెయిర్ లాస్ చాలా మందిని మనం చూస్తుంటాం. సో వాళ్ళు ఏం చేస్తుంటే చిన్న ప్యాచ్ హెయిర్ లాస్ వస్తుంటుంది, అక్కడ ఆయిల్ పెట్టడం ఏదో పెట్టడం వచ్చేసి వదిలేస్తారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వస్తుంది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వస్తుంది. వీళ్ళలో చాలామందికి ఏమవుతుందంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఫైనల్లో వీళ్ళకి జరిగేది ఏంటంటే టోటల్ మొత్తం హెయిర్ లాస్ అయిపోయి మళ్ళీ ఇంకా రికవర్ చేయలేని ప్లేస్కి వెళ్ళిపోతుంది. అది హెయిర్ లాస్ అవ్వడమే కాకుండా ఆ పర్టికులర్ ఏరియాలో స్కిన్ అనేది ఇక సాఫ్ట్ టెక్స్చర్ అయిపోయి మళ్ళీ గ్రో అవ్వడానికి ఛాన్స్ లేకుండా ఉంటుంది కదా. రైట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. బాగా స్మూత్ అయిపోతుంది. మనం కొంతమందిని చూసింటాం, జస్ట్ అలపేషియా టోటాలిస్ అని గూగుల్లో కొట్టండి, మీకు మంచి పిక్చర్స్ వచ్చేస్తాయి. చాలా స్మూత్గా అయిపోతుంది, హెయిర్ ఫాలికల్స్ అంతా డెస్ట్రాయ్ అయిపోతుంది. అదేంటంటే ఈ డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అవుతూ వస్తుంది. ఈ డిసీజ్కి హోమియోపతిలో తప్ప ఇంకెక్కడా మెడిసిన్ అనేది లేదనమాట. సో ఏది చేసినా వీళ్ళు ఏం చేస్తారంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి స్టెరాయిడ్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ప్యాచ్ వచ్చింది, స్టెరాయిడ్స్ వాడినన్ని రోజులు తగ్గుతుంది. ఎప్పుడైతే స్టెరాయిడ్స్ని స్టాప్ చేస్తారో ఈ డిసీజ్ అనేది ఇంకా పెరుగుతుంది, రీబౌండ్ అంటాం అనమాట. సో చిన్న ప్యాచ్ పెద్ద ప్యాచ్ కావడం, పెద్ద ప్యాచ్ ఒక సైడ్ మొత్తం పోవడం, టోటల్గా మొత్తం బాడీ అంతా హెయిర్ పోవడం అనేది మనం కామన్గా చూస్తుంటాం. దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే హోమియోపతి. సో హోమియోపతి ఏం చేస్తుందంటే మీ ప్యాచ్ ఏదైతే ఉందో దానిపైన యాక్ట్ చేయదు. ఏదైతే మీ బాడీలో టెండెన్సీ ఉందో, ఏం టెండెన్సీ అది మీ బాడీ సెల్స్ని ఒక ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేస్తుంది. ఏదైతే ఆ టెండెన్సీ ఉందో ఆ టెండెన్సీని ఐడెంటిఫై చేసి మనము కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా ఆ టెండెన్సీని తగ్గిస్తే ఇదే కాదు. సో ఒక దగ్గర ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే వేరే దగ్గర కూడా ఆటో ఇమ్యూన్ ప్యాథాలజీ ఉన్నట్టు. మీ కిడ్నీని అటాక్ చేయొచ్చు, లివర్ని అటాక్ చేయొచ్చు, థైరాయిడ్ గ్లాండ్ని అటాక్ చేయొచ్చు, స్కిన్లో వేరే పార్ట్స్ని అటాక్ చేయొచ్చు. సో ఇవన్నీ లేకుండా మనము మంచి రిజల్ట్ కావాలంటే హోమియోపతి ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. ఇవన్నీ ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనము హోమియోపతిలో ఈ ప్రోగ్రెషన్ కానీ లేకపోతే ఉన్నదాన్ని ట్రీట్మెంట్. కొంతమందికి హెయిర్ బాల్డ్ ఇదంతా కూడా ఓన్లీ ముందల కొన్ని ఉండి మిడిల్ అసలు హెయిర్ ఉండకపోవడానికి రీజన్ కూడా ఇదే అని చెప్పొచ్చా సార్? సో బాల్డ్నెస్ వేరే, హెయిర్ ఫాల్లో కొన్ని వందల రకాలు ఉన్నాయన్నమాట. ఆ వందల రకాల్లో మెయిన్ రకాలు 3 ఉన్నాయి. ఒకటి ఏంటంటే అలపేషియా ఎరేటా, ఇప్పుడు మనం చూసుకున్నది. ఇంకోటి ఏంటంటే అలపేషియా మనం ఆండ్రోజెనెటిక్ అలపేషియా, లేకపోతే బాల్డ్నెస్ అంటాం కదా, బాల్డ్నెస్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ అలపేషియా అనమాట. అదేవిధంగా మనకు డిఫ్యూజ్ అలపేషియా ఉంటుంది, దాన్ని ఏమంటామంటే టీలోజన్ ఎఫ్లూవం అంటాం అనమాట. ఇవి కామన్గా వచ్చేవి. సో మీరు చెప్పిన దాన్ని చూస్తే అది బట్టతల ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఈ పెయిన్ కొరకడం. కానీ బట్టతల అనేది ఆండ్రోజెనెటిక్ అలపేషియా, అదేంటంటే జెనెటిక్గా వస్తుంది. ఎప్పుడైతే డైహైడ్రో టెస్టోస్టిరాన్ అనేది ఎక్కువ అవుతుంది, సో
ఆ టైట్ హైడ్రో టెస్టోస్టిరాన్ వల్ల కొంతమందికి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉన్న వాళ్ళకి బట్టతల వస్తున్నారు. అది కంప్లీట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్. సో ఓకే, అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఇష్యూ మరి మనకు ప్యాచీ హెయిర్ లాస్ ఏదైతే ఉందో దానికి హోమియోపతి మెడికేర్తో పాటు మనకి లైక్ ఏదైనా ఫుడ్ కానీ, మీరు అన్నారు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అన్నారు కదా, సో అట్లా ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఫుడ్ కానీ అలా ఏమైనా తీసుకుంటే మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? డెఫినెట్గా అండి. సో మీరు హోమియోపతి మెడిసిన్ తీసుకున్నా తీసుకోకపోయినా మనకి ఇంపార్టెంట్ 5 థింగ్స్ ఉంటాయన్నమాట. ఒకటి డైట్, కరెక్ట్ డైట్ ఫాలో కావాలి. ఒకటి స్లీప్, ఒకటి ఎక్సర్సైజ్, ఒకటి మనం చేసే స్ట్రెస్లెస్ లైఫ్, స్ట్రెస్ తగ్గించుకోవాలి. 5 ఏంటంటే అడిక్షన్స్ ఏమన్నా ఉన్నా, ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, ఏ అడిక్షన్స్ ఉన్నా మనం ఏ డిసీజ్ ట్రీట్ చేసినా కూడా ఈ 5 బాగా ఉంటే ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ అవసరం లేకుండా మంచి హెయిర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ ట్రీట్మెంట్ కంబైన్డ్ విత్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే చాలా పవర్ఫుల్. సో అది మీరు చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి. రైట్. సో మరి హోమియోపతిలో ఎటువంటి కేర్ అండ్ మెడికేషన్స్ ద్వారా ఈ ప్యాచీ హెయిర్ లాస్ అనేది తగ్గించవచ్చు అంటారు సార్? అండ్ అది తగ్గించిన తర్వాత మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుందా ఈ హోమియోపతి మెడిసిన్ తీసుకుంటే? రైట్. హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి. హోమియోపతిలో మనం ఏమంటామంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాం. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే, సో మీ జెనెటిక్స్ని బేస్ చేసుకొని, మీ ఫిజియాలజీని బేస్ చేసుకొని, మీ ఫిజిక్ని బేస్ చేసుకొని, అదేవిధంగా మీ సైకాలజీని బేస్ చేసుకొని మనం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇస్తాం. కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, మీకు ఏదైతే ఈ ఆటో ఇమ్యూన్ టెండెన్సీ ఉందో, మీ బాడీ సెల్స్ని చంపే టెండెన్సీ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా తగ్గించే ఛాన్స్ ఉంటుంది. మనకు సక్సెస్ రేట్ దీంట్లో ఎంత ఉంటుందంటే, అంటే ఇనీషియల్గా హెయిరీ ప్యాచెస్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ మనకు 85% సక్సెస్ రేట్ అనేది ఉంటుందన్నమాట. లేదు అది టోటాలిస్కి వెళ్ళిందంటే మనకు కొంచెం తగ్గుతుంది, యూనివర్సాలిస్కి వెళ్ళిందంటే ఇంకా తగ్గుతుంది. సో ఎంత ఎర్లీగా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే అంత బెస్ట్. అది కాకుండా హోమియోపతిలో ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకుండా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అలోపతి తీసుకున్నారనుకోండి, స్టెరాయిడ్స్ వాడతారు. స్టెరాయిడ్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఒక్కసారి స్టెరాయిడ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ డిసీజ్ అనేది ఎక్కువ కావచ్చు. ఈ ప్లేస్లోనే కాకుండా ఇంకా వేరే ప్లేస్లలో కిడ్నీని అటాక్ చేయొచ్చు, లివర్ని రీబౌండ్ టెండెన్సీ అంటారు అనమాట. ఆ రీబౌండ్ టెండెన్సీ ఉంటుంది. స్టెరాయిడ్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీ ఇమ్యూనిటీని తగ్గించడము, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావడము, స్టమక్ ప్రాబ్లమ్స్ రావడము చాలా ఉంటాయి. సో అవన్నీ ఏమీ లేకుండా హోమియోపతిలో చాలా ఎక్సలెంట్గా వేరే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్తో పోల్చిన యునాని కానీ, సిద్ధ కానీ, అలోపతి కానీ, ఆయుర్వేద కానీ దేంతో అయినా కూడా హోమియోపతి చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది ఈ అలపేషియా ఎరేటా కేసులో. ఓకే సార్, ఈ హోమియోపతి మెడికేషన్స్ తీసుకున్న తర్వాత అది మళ్ళీ ఏమన్నా రిబౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందా ఈ పర్టికులర్ ప్యాచీ హెయిర్ లాస్? సో హోమియోపతిలో మనకు 3 టైప్స్ ఆఫ్ అవుట్కమ్స్ ఉంటాయండి. మనం ఒక డిసీజ్ని ట్రీట్మెంట్ చేసినప్పుడు కంప్లీట్గా క్యూర్ అంటాం, సో కంప్లీట్గా తగ్గిపోతుంది. ప్రివెన్షన్ అంటాం, మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది. సో హోమియోపతిలో 3 అవుట్కమ్స్ ఉంటాయి. ఫస్ట్ అవుట్కమ్ ఏంటంటే, మ్యాక్సిమం 100 కేసెస్ నాకు గానే వస్తే అరౌండ్ 50% ఆఫ్ ది కేసెస్కి ఏమవుతుందంటే ఇంకా మళ్ళీ రాదనమాట. అలపేషియా ఉన్నప్పుడు ఆండ్రోజెనిక్ అలపేషియా కాదు, అలపేషియా ఎరేటా ఉన్నప్పుడు మనకు 50% ఆఫ్ ది కేసెస్ కంప్లీట్గా క్యూర్ అయిపోతే మళ్ళీ రావన్నమాట. ఇంకో 25% ఆఫ్ ది కేసెస్ ఏంటంటే మనం ఇచ్చినప్పుడు తగ్గుతుంది, కంప్లీట్గా క్యూర్ అవుతుంది, మళ్ళీ ప్రివెన్షన్ కాకుండా వచ్చే ఛాన్స్ ఉంటుంది 25% ఆఫ్ ది కేసెస్లో. ఇంకా 25% ఆఫ్ ది కేసెస్లో ఏమవుతుందంటే మెడిసిన్ తీసుకున్నంత వరకు తగ్గుతుంది, మెడిసిన్ స్టాప్ చేస్తేనే మళ్ళీ వస్తుంది అనమాట. అది లాంగ్ పీరియడ్ వరకు ఉంటుంది. సో అది కొంచెం రేర్ కేస్ అనమాట. సో మోస్ట్లీ మనకేంటంటే 50% కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. ఇంకా మిగిలిన దాంట్లో మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది మేబీ ఫ్యూచర్లో. అదేవిధంగా కొన్ని దాంట్లో కొంతమందికి ఏమవుతుంది, ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే హోమియోపతి ఎన్ని రోజులు తీసుకున్నా, మీరు జీవితాంతం తీసుకున్నా కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ మేబీ ముందే వస్తే కనుక మన ఫస్ట్ ఆ 50% లోపు ఉన్నట్టుగానే మనకి కంప్లీట్ క్యూర్ అయ్యే ఛాన్స్. రైట్. ఎంత త్వరగా వస్తే అంత ఛాన్సెస్, ప్రోగ్నోసిస్ అంత బాగుంటుంది. సో సార్ చెప్పిన డీటెయిల్స్ ప్రకారం మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక వెంటనే కమెంట్ చేయండి. అండ్ అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.